తెలంగాణ పూల సంబరంలో 7 రోజులు 7 రకాల బతుకమ్మలు ముగిశాయి. ఎంగిల పువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఈ రోజు 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ సంబరాలకు ఆడబిడ్డలు అన్ని సిద్ధం చేసుకున్నారు. వెన్న ముద్ద బతుకమ్మ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలు ఆరోప్రాణంగా భావిస్తారు. బతుకమ్మను తమ ఇంటి బిడ్డగా ఆదరంగా, ఆత్మీయంగా, భక్తిభావంతో కొలుచుకుంటారు. ఈ బతుకమ్మ సంబురాల్లో 9 రోజుల పాటు ప్రతి వీధి పూల పరిమళాలతో నిండిపోతుంది. ఆడబిడ్డల సందడితోనూ పూల సందడితోనూ ప్రతి ఇల్లు మురిసిపోతుంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు, 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగిసే సంబురాల్లో 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ పండుగలో తంగేడు, గునుగు, చామంతి, గడ్డిపూలు, గులాబీ మొదలైన పువ్వులతో 8 అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆడబిడ్డలంతా చేరి బతుకమ్మ ఆటలు ఆడుతారు. వెన్నముద్దల బతుకమ్మ కోసం ప్రసాదంగా వెన్న, నెయ్యి, నువ్వులు మరియు బెల్లంతో చేసిన వంటకాన్ని సిద్ధం చేసుకుంటారు. వెన్నముద్దల బతుకమ్మ ప్రసాదంలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. నువ్వుల్లో కాల్షియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, మెగ్నీషియం ఉంటాయి. నువ్వులు గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి సమస్యను తగ్గిస్తాయి. అలాగే బెల్లంలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జీర్ణక్రియకు బెల్లం మేలు చేస్తుంది. 2 పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆహారాన్ని సూపర్ ఫుడ్గా ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. భోజనం చేసిన తర్వాత ప్రతిరోజు బెల్లం, నువ్వులు కలిపి తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. సాయంత్రానికి ఇళ్లలో పేర్చిన బతుకమ్మలతో ఆడబిడ్డలంతా ఒక్కచోటికి చేరుకుంటారు. పాటలతో బతుకమ్మ ఆడి చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు. అనంతరం వెన్నముద్దలను పట్టుకుని ఇళ్లకు పయనమవుతారు. ఇక 9వ రోజు ఆఖరి రోజు సద్దుల బతుకమ్మతో ఇక బతుకమ్మ సంబురాలు ముగియనున్నాయి.